వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే ఇవాళ పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మరి మేము ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మరి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది. అన్ని మొక్కలు తెప్పించమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు కూడా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో ఇంటికి ఒక మొక్క, ప్రతి రోడ్లో కూడా పచ్చదనాన్ని విరజింపజేసేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దానికి ఇవాళ ఈ గాంధీనగర్లో శ్రీకారం చుట్టాం. ఈ కాలువడ్లన్నింటిని కూడా సుందరీకరణ చేస్తూ ఉన్నాం. కాలువలను కూడా లోపల ఉన్నటువంటి మరి నాచును కానీ, ప్లాస్టిక్ని కానీ, వేస్ట్ని కానీ, గార్బేజ్ని కానీ తొలగించేదానికి కొత్త యంత్రాంగం కూడా కొత్త యంత్రాన్ని కూడా మిషనరీ 5 కోట్లు పెట్టి తెప్పించడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగిస్తాం. విజయవాడ నగరానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మళ్ళా ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందనడానికి నిదర్శనం. అమరావతికి స్వర్ణయుగం, రాష్ట్రానికి స్వర్ణయుగం, విజయవాడ నగరానికి కూడా స్వర్ణయుగం మొదలైంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి ప్రజాప్రతినిధులని మేయర్ గారు